దబ్బకట్లోలకు సంబంధించిన ఆ వంశస్థుల యొక్క చరిత్ర కాబట్టి గోవిందరాజుది. మనకు అక్కడ పైన చతురస్రం వాళ్ళ రాజ్య సింబల్ కనిపిస్తుంది, కింద నిలువు బొట్టు వాళ్ళ నుదుటి బొట్టు, కింద 4 గీతలు. ఇది 4వ బొట్టు, గద్దె గోవిందరాజు 4వ బొట్టు అని తెలియజేస్తుంది. అక్కడ తాబేలు మీద, తాబేలు అంటేనే 4వ బొట్టు వంశానికి వాళ్ళ యొక్క మూలం. తాబేలు మీద 4 ఉన్నారు. పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగుల బండడు, ముల్లారుడు, వీళ్ళంతా కూడా అన్నదమ్ముళ్ళు. ఇక్కడ ఉన్న ఖడ్గమూర్గం వాళ్ళ యొక్క పవిత్ర జంతువు. ఇక్కడ ఒక గడ్డి రూపంలో ఉన్నది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. దీని సంకేతం ఏంటంటే దర్భ గడ్డిని కోసినందుకు దబ్బకట్ల అనే ఇంటి పేరు వచ్చింది. కాబట్టి ఈ దబ్బకట్ల వాళ్ళే దీని పూజారులని చెప్పడానికి మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ మనకి బూర్క చెట్టు అంటే వీళ్ళ యొక్క పవిత్ర వృక్షం ఈ చెట్టు, వాళ్ళ మద్ది చెట్టు. ఇక్కడ ఉన్న ఈ పక్షిని కూడా అంటే వీళ్ళ చెట్లు, జంతువులు, పక్షులు వాళ్ళ మూలాన్ని ఈ యొక్క పిల్లర్ల పైన మనము వాళ్ళ వంశవృక్షాలని తెలియజేసే విధంగా మనము తీసుకోవడం జరిగింది.